గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్ఎస్ఆర్ టైమ్ 24x7 టీవీకి స్వాగతం. నమస్తే తెలంగాణ పేపర్లో నిన్న ఏదైతే జూబ్లీ హిల్స్ పోలింగ్ జరిగింది కదా, ఆ పోలింగ్కి సంబంధించిన ఇక్కడ వార్తలు మనం చూడొచ్చు. కాంగ్రెస్ పార్టీ ఎంత అరాచకాలకు ఒడ్డిందో, ఎంత దౌర్జన్యం చేయాలనో అంత దౌర్జన్యం చేసేసింది. ఎంత దౌర్జన్యం చేయాలనో, ఎంత ఏమంటారు అల్లలు చేయాలనో, ఎన్ని గొడవలు చేయాలనో, ఎంత బెదిరింపులకు పాల్పడాలనో ఓటర్లని అంతా కంప్లీట్ చేసింది. దీంట్లో అధికార దుర్వినియోగం 100% ఉంది. 1% కూడా కాదు, 100,000% ఉంది. దాంట్లో పోలీసుల నుంచి మొదలు పెడితే కూడా ఎలక్షన్ కమిషను కంప్లీట్గా, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా అసలు వాస్తవానికి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మ్యాటర్ చెప్తారు కదా, ఏమని ఎలక్షన్లు సజావుగా చేస్తున్నాం మేము, ఎలక్షన్ మంచిగా జరుగుతున్నాయని చెప్తారు కదా. ఆ ప్రెస్ మీట్ అనేది మీ ప్రెస్ క్లబ్లలో పెట్టకుండా డైరెక్ట్ వైస్ గాంధీ భవన్లో పెట్టి చేసుకుంటే బాగుంటుంది. ఎవరు? ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అసలు వాళ్ళ కండ్లకు కూడా ఇంత కనవలేవు. అవి ఏందనేది కూడా మీకు నేను చూపిస్తా. ఊరేగిన అధికారం, ఆడబిడ్డను చుట్టుముట్టిన కాంగ్రెస్ మూక, బైండ్ ఓవర్ ఎక్కడ పోయింది? పోలింగ్ 36 గంటల ముందే స్థానికేతర నేతలు నియోజకవర్గాన్ని వీడాలి. కానీ అందుకు భిన్నంగా డిప్యూటీ సీఎం బట్టి కాన్వాయ్తో సహా జూబ్లీ హిల్స్లో చక్కర్లు కొట్టారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పోలింగ్ కేంద్రం వద్దే తిష్ట వేసి చీటీలు పంచారు. ఇదొకటి చూడొచ్చిన మనం. నిబంధనల ప్రకారం పోలింగ్ కేంద్రాల వద్ద 5గురికి మించి గుమికూడడానికి వీల్లేదు. కానీ జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ మూకలు యథేచ్ఛగా తిరిగాయి. యూసుఫ్గూడలో ఇదేమని ప్రశ్నించిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను ఇలా చుట్టుముట్టిన మరీ బెదిరింపులకు దిగాయి. అడ్డుకోవాల్సిన పోలీసులు వారికి సహకరించారు. ఇది రౌడీ షీటర్గా పేరు మోసిన చిన్న శ్రీశైలం యాదవ్ను ఇప్పటికే బైండ్ ఓవర్ చేశారు. అయినా ఒక మూకాను వెంట వేసుకొని ఆయన బాహాటంగానే పోలింగ్ కేంద్రాలు చుట్టూ తిరిగారు. ప్రశ్నించే బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేశారు. ఇది పరిస్థితి. దీంట్లో బరి తెగించిన అధికారం, జూబ్లీ హిల్స్లో ప్రజాస్వామ్యం కూని, యథేచ్ఛగా కాంగ్రెస్ రిగ్గింగ్, దొంగ ఓట్లు, విచ్చలవిడిగా డబ్బులు, అడ్డగిస్తే బెదిరింపులు, దాడులు, అధికార పార్టీకి అంటకాగిన పోలీసులు, చేష్టలుడిగి చూస్తున్న ఎన్నికల అధికారులు. పోలింగ్ నమోదు శాతం 48.5% పోలింగ్ మాత్రం నమోదైంది. ఇంకా చూపిస్తాం మీకు. ఇంకా జూబ్లీ హిల్స్లో కని విని ఎరగని స్థాయిలో కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడింది. అనేక అడ్డదారులు తొక్కింది. దొంగ ఓట్ల కోసం కిరాయి మనుషులను తీసుకువచ్చి యూసుఫ్గూడలోని ఒక ఫంక్షన్ హాల్లో ఇలా దాచిపెట్టింది అనేది కూడా మనం ఒక వార్త చూడొచ్చు. ఉప ఎన్నికల్లో అడుగడుగున అధికార దుర్వినియోగం, కోడ్ ఉల్లంఘించిన మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చక్కర్లు. ఏకంగా జూబ్లీ హిల్స్లో ఆఫీస్ తెరిచిన కార్వాన్ ఎమ్మెల్యే పోల్ చిట్టీలతో పాటే విచ్చలవిడిగా నగదు, చీరల పంపిణీ, నకిలీ ఐడి కార్డులతో పోలింగ్ కేంద్రాల్లోకి దొంగ ఓటర్లు, క్యూలలో బీఆర్ఎస్ పట్టుకున్న వదిలేసిన పోలీసులు, వేల మందిని ఫంక్షన్ హాల్లో దాచిన కాంగ్రెస్ నాయకులు, పలు చోట్ల బీఆర్ఎస్ కార్యకర్తలపైనే పోలీసుల లాఠీ చార్జీ. బైండ్ ఓవర్ అయిన బాహాటంగా తిరిగిన చిన్న శ్రీశైలం యాదవ్, ప్రశ్నించిన వారిపై దాడి, ఆయనకు పోలీసులే సెక్యూరిటీ. నిబంధనల ఉల్లంఘనపై ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదులు, ఆధారాలు ఇచ్చిన కళ్ళు మూసుకున్న ఎన్నికల అధికారులు. ఎక్కడైనా పోలింగ్ కేంద్రంలో పోల్ చీటీలతో పాటు చీరలు పంచడం మీరు చూసారా? ఎన్నడైనా పార్టీ జెండా ఉన్న టీషర్ట్లు వేసుకొని పోలింగ్ కేంద్రం వద్ద చీటీలు ఇస్తారని అనుకున్నారా? ఎప్పుడైనా దొంగ ఓట్లు వేసేందుకు 1500 మందిని తెచ్చి ఒకే ఫంక్షన్ హాల్లో బస చేయిస్తారని ఊహించిర్రా? ఎక్కడైనా పోలీసులు ఒకే అభ్యర్థికి అనుకూలంగా దగ్గరుండి ఓట్లు వేయించడం గమనించారా? ఎప్పుడైనా పోలింగ్ కేంద్రంలోకి ఒకరు 3 కార్డులు తెచ్చి ఒకేసారి 3 ఓట్లు వేయడం విన్నారా? ఎన్నడైనా బైండ్ ఓవర్ అయిన రౌడీ షీటరే పోలింగ్ కేంద్రాల చుట్టూ తిరుగుతూ దాడులు చేయడం కన్నారా? నిత్యం రాహుల్ గాంధీ పట్టుకు తిరిగే ఎర్రబుక్కు రాజ్యాంగం సాక్షిగా జూబ్లీ హిల్స్లో ఇవన్నీ జరిగినాయి. నెగ్గలేమని తెలిసి అధికార పార్టీ రిగ్గింగ్కు పాల్పడుతుంటే ఎన్నికల అధికారులు చేష్టలుడు చూస్తూ ఉండిపోయారు. ఇది ప్రజాస్వామ్యమా, రౌడీ రాజ్యమా?
ఒక్క ఎన్నికలో గెలుపు కోసం ఇంత జిగదారుడా, ఇంతల చిల్లరతనమా? ఇది ఎన్నిక దొంగ ఓట్ల జాతరనా? 100 కోట్ల బేరమా? ఇది రాష్ట్రమా, రౌడీల రాజ్యమా? ఎన్నికల వేళ విపక్ష ఓటర్లకు బెదిరింపులా, అపార్ట్మెంట్ల వద్ద అటకాయింపులా? ఈసీ ఎక్కడ పోయింది? పోలింగ్ కేంద్రాల వద్దే డబ్బు చీరలు పంపిణీలా? దానికి పోలీసులు కాపలానా? సిగ్గనిపించలేదా? లక్షల చీరలు కుక్కలు కోట్లాడి నగదు కుమ్మరిస్తున్న 100 ఫిర్యాదులు ఇచ్చిన ఎన్నికల అధికారులకు కిమ్మనరా? ఒక్కటంటే ఒక్క ఫిర్యాదు మీద కూడా స్పందించరా? ఇదంతా ఎందుకోసం? ఆఖరుకు ఫేక్ ఓటర్ను పట్టించుకోరా? కిక్కురు మనరా? ఈసీ కళ్ళకు గంతలు కట్టుకొని చెవుల్లో సీసం పోసుకొని కూర్చున్నదా? ఇదేం సంస్కృతి, ఇదేం రాజకీయం? ఈ మాత్రం దానికి ఎలక్షన్లు జరుపుడు అవసరమా? ఇగో ఇది నిన్న జరిగిన తతంగం. జూబ్లీ హిల్స్లో ఏదైతే నిన్న బైపోల్ జరిగిందో దానికి సంబంధించిన తతంగం ఇది. మరి ఇప్పటిదాకా నీకు ఏం జరిగిందనేది కూడా నేను చదివి వినిపించిన. ఎప్పుడైనా సరే ఎక్కడ ఎలక్షన్ జరిగినా కూడా పోలింగ్కి 36 గంటల ముందే స్థానికంగా ఉన్న నాయకులు తప్ప బయట నుంచి జిల్లాల వ్యాప్తంగా కానీ పక్క నియోజకవర్గం నుంచి అయినా సరే స్థానికేతరులు, స్థానికంగా కాని నాయకులు ఎవరైనా సరే 36 గంటల ముందే అక్కడి నుంచి వెళ్ళిపోవాలా. అది ఎలక్షన్ కమిషన్ రూల్. కానీ ఇక్కడ మీరు చూడొచ్చు, బీర్లా ఐలయ్య ప్రభుత్వ విప్ ఆయన స్వయంగా అక్కడ కూర్చొని టేబుల్ మీద కూర్చొని చిట్టీలు రాస్తుండు ఓటర్లకు. అంటే డైరెక్ట్గా ఓటర్లను బెదిరిస్తుండు ఆయన, కాంగ్రెస్ పార్టీకే ఓట్లేయాలని చెప్పేసి. ఇంత పరిస్థితి, ఇంత దిగజారుడుతానమా? ఎలక్షన్ కమిషన్ కళ్ళు మూసుకపోయినాయా? ఎలక్షన్ కమిషన్ మొత్తం కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయిందా? మరి ఆయన దానికి మీకు ఎలక్షన్ కమిషన్కి ఆఫీస్ ఎందుకు? గాంధీ భవన్లో పోయి కూర్చోర్రి. గాంధీ భవన్ నుంచి ఎలక్షన్ నడిపియండి ఇప్పటి నుంచిగా. ఏం కళ్ళు కనబడతలేవా? సోయి తప్పిర్రా? పోలీసులకు కూడా కనబడతలేవా ఇవి? ఇగో ఇక్కడ చూస్తే బట్టి విక్రమార్క ఒక డిప్యూటీ సీఎం, ఆయనకు జూబ్లీ హిల్స్లో ఏం పని? పోలింగ్ రోజు జూబ్లీ హిల్స్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి ఏం పని? ఆయనకు ఎందుకు వచ్చిండు ఆయన? గింత అన్యాయమా? గింత అరాచకత్వమా? ఇట్లా ఎలక్షన్లు చేసేది? ఒక బీహార్ తరహా ఎలక్షన్స్ అయినాయి. సోద్యం చూసుకుంటూ కూర్చున్నది పోలీస్ డిపార్ట్మెంటే కావచ్చు, ఎలక్షన్ కమిషన్. ఇది దేనికి సిద్ధాంతం? రాజ్యాంగంలోకి ఇట్లే ఉన్నదా? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మాగంటి సునీత ఆమె అసలు ఎందుకుంటారు, నాన్ లోకల్ ఇక్కడ ఎందుకుంటారు, ఇదంతా ఏంది అని చెప్పేసి ఆమె అడగనీకి పోతే ఇగో మొత్తం ఇక్కడ ఆమె మీకు చెప్పులు చూపించుడు, ఒక ఆడబిడ్డ మీదకి చెప్పులు చూపించిన సంస్కృతి, ఆ పద్ధతి, ఆ కల్చర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇంత ఘోరంగా రాయో ఆమె మీకు దాడికి ప్రయత్నిస్తున్నట్టు ఫోటో గుమిగూడి కాంగ్రెస్ కార్యకర్తలు. ఇక్కడ చూసుకుంటే రౌడీ షీటర్గా పేరు మోసిన చిన్న శ్రీశైలం యాదవ్ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారి యొక్క తండ్రి గారైనటువంటి చిన్న శ్రీశైలం యాదవ్ గారిని బైండ్ ఓవర్ చేసిర్రు. బైండ్ ఓవర్కు ఎప్పుడైపోతుంది బైండ్ ఓవర్ అనేది? ఎలక్షన్లు జరిగి ఎలక్షన్స్ కంప్లీట్గా జరిగిపోయిన తర్వాత, పోలింగ్ జరిగిన తర్వాత బైండ్ ఓవర్ అనేది ఎత్తేస్తారు. అప్పుడైనా పబ్లిక్లో తిరగవచ్చు. కానీ ఇక్కడ ఏం జరిగింది? నిన్న మనం చూడొచ్చు వీడియోలు కూడా. పోలింగ్ కేంద్రాల దగ్గరికి చిన్న శ్రీశైలం యాదవ్ మనుషులు వేసుకొని తిరుగుతుండు. అంటే భయభ్రాంతులకు గురి అయ్యానిక? మీరు ఖచ్చితంగా మీరు కాంగ్రెస్కి వేయాలరా ఓటు, లేకపోతే మీ సంగతి ఏందో చూస్తా అన్నట్టు ఒక బెదిరింపులకు. బీఆర్ఎస్ ఇట్లా ఎందుకు తిరుగుతున్నారు మీరు? ఇట్లా బైండ్ ఓవర్ అయ్యారు కదా, ఎందుకు తిరుగుతున్నారు అని అంటే వాళ్ళనే కొట్టుడు. బీఆర్ఎస్ కార్యకర్తలు నడితే వాళ్ళని కొట్టుడిన. మళ్ళీ ఇంకోటి ఏం తెలుసా, ఇక్కడ విచిత్రమైన సంఘటన ఏంటంటే పోలీసుల వీళ్ళకి ఎస్కాట్ ఇస్తారు. ఏ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే బైండ్ ఓవర్ చేసిందో అదే పోలీస్ డిపార్ట్మెంటు బైండ్ ఓవర్ చేసిన వ్యక్తికి ఎస్కాట్ ఇస్తారు. అది ఇంత ఘోరమైన పరిస్థితి. నిన్న ఒక బీహార్ తరాల ఎలక్షన్లు చూసాం నిన్న మన తెలంగాణ రాష్ట్రంలో. బరి తెగించిన అధికారాన్ని కంప్లీట్గా వాడుకుంది కాంగ్రెస్ పార్టీ. కంప్లీట్గా జూబ్లీ హిల్స్ ప్రజాస్వామ్యం కూనేది. ఇంతకుముందు నేను చెప్పినా కదా, యథేచ్ఛగా కాంగ్రెస్ రిగ్గింగ్, దొంగ ఓట్లు,
దొంగ ఓట్లు వస్తున్నాయి, దొంగ ఓట్లు వేస్తున్నారు, అరే దొంగ ఓట్లు వేస్తున్నారు, ఒక్కొక్కరు 3 ఓట్లు వేస్తున్నారు, దొంగ ఓట్లు వేస్తున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పోయి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి ఈసీ కంప్లైంట్ ఇస్తే మంచిగా నిండా ముసుగుదాన్ని వండుకుంది ఈసీ. మాకేం సంబంధం ఈడ, అసలు మాకేం సంబంధం లేదు, మేము మొత్తం కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టేసినాం ఈసీని, రేవంత్ రెడ్డి గారికి తాకట్టు పెట్టినాం ఈసీని అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కూడా కాంగ్రెస్ పార్టీకే తాకట్టు పెట్టిరు అన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ నిన్న నిమ్మకు నీరెత్తునట్టుగా ప్రవర్తించింది. నిన్న చీరలు వంచుతురంట, చీరలు వంచిర్రు, డబ్బులు పంపి, అది కూడా ఎక్కడ పోలింగ్ బూత్ల దగ్గర చీరలు వంచిర్రు, బట్టలు వంచి డబ్బులు వంచిర్రు, ప్రతి ఒక్కటి వీడియోలునే మన దగ్గర. గింత అరాచకం, గింత అన్యాయమా, గింత బరితెగింపు అధికారం అడ్డం పెట్టుకొని మరి రాజ్యాంగం ప్రకారం ఈసీని మేము ఎట్లా నమ్మాలా? రేపటి దినం ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా ఈసీని మేము ఎట్లా నమ్మాలా? మేము అరే ఈసీ అంటే ఏంది, ఎలక్షన్ కమిషన్ అంటే ఏంది? ఏ పార్టీకి కొమ్ము గాయకుండా, ఏ రాజకీయ పార్టీకి వంత వాడకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకొని ప్రజల పక్షాన నిలబడేల్చి ప్రజల పక్షాన నిలబడి బాధ్యతగా ఉన్నదే ఈసీ. ఆ ఎలక్షన్ కమిషన్ ఓటింగ్ అయ్యేంత వరకు కూడా దొంగోట్లే కావచ్చు, పైసలు వంచుడే కావచ్చు, ఓటర్లను భయపెట్టడం గురించే కావచ్చు, ఇవన్నీ చూసుకొని సెక్యూర్గా చూసుకొని ఓటర్లు పోలింగ్ బూత్లకు వచ్చి ఓట్లు ప్రశాంతంగా వేసి బయటకు వెళ్ళే పరిస్థితి కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? ఎలక్షన్ కమిషన్ది, పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళే డైరెక్ట్ పోయి కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తే ఇంకా ప్రజల వనికి చెప్పుకోవాలి, మాలాంటి ఓటర్ల వంతో మాట్లాడుకోవాలి. మాలాంటి ఓటర్లకు రక్షణ ఎక్కడ? ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా చక్కగా కాంగ్రెస్ కండువాలు వేసుకొని తిరుగుతూ అయిపోతుంది కదా నిన్న ఎలక్షన్లల్లో. ఆల్రెడీ టీషర్ట్లు వేసుకో, 2వ నంబర్ టీషర్ట్ అని చెప్పేసి వేసుకొని పోలింగ్ బూత్ల దగ్గర చిట్టీలు రాస్తున్నా కూడా పట్టించుకొని దాఖలాలు పోలీసు వాళ్ళై ఎలక్షన్ కమిషన్ ఏం సోయి తప్పి నిద్రపోతుందా? మొద్దు నిద్రపోతుందా? ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏ రాష్ట్రంలో కూడా రావద్దు. ఇంతగానం కళ్ళకు కనబడతలేవా సోయి తప్పిర్రా? కళ్ళకు కనబడతలేవా మీరు సోయి తప్పిర్రా? చీ ఇంత ఘోరం ఆ పరిస్థితులు. ఎటు పోతుంది మనం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం? ఇక్కడ చూడండి, ఒక ఫంక్షన్ హాల్లో దాదాపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 1000 మందిని దొంగోట్ల గురించి రెడీ చేసి పెట్టుకున్నారంట. 1000 మంది కార్యకర్తల్ని ఏకంగా జూబ్లీహిల్స్లో ఆఫీస్ తెరిచిన కార్వాన్ ఎమ్మెల్యే పోల్ చిట్టీలతో పాటు విచ్చలవిడిగా నగదు చీరల పంపిణీ, నకిలీ ఐడి కార్డులతో పోలింగ్ కేంద్రాలు దొంగోట్లు. క్యూలలో ఉన్న బీఆర్ఎస్ పట్టుకున్నా కూడా వాళ్ళని వదిలేసిరంట. దొంగ ఓట్ల కోసం కిరాయి మనుషులను తీసుకువచ్చి యూసుఫ్ గూడలో ఒక ఫంక్షన్ హాల్లో దాచిపెట్టిరు. కష్టపడి ఎంతోమంది అమరుల త్యాగంతో, అమరవీరుల త్యాగంతో, ఎంతోమంది బలిదానాలతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకొని ఇయ్యాల ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంత దుస్థితి, ఇంత ఘోరమైనది, ఇంత అధికార దుర్వినియోగమా? పట్టించుకునే నాదుడే లేడు. అంటే అధికారం అడ్డం పెట్టుకొని ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు మొత్తం గమనించాలి. ఇది జూబ్లీహిల్స్ పోలింగ్ రోజు ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కరు తెలంగాణ ప్రజలు గమనించాలి. రేపు రేపు 10 జిల్లాల్లో కూడా 10 మంది ఎమ్మెల్యేలది ఎట్లైనా కొట్టేస్తారు. అది బై ఎలక్షన్స్ వస్తాయి, ఆడ చూపియాల వీళ్ళకి సినిమా ఎట్లుంటుందో. నిగ్గదీసి అడగాల వీళ్ళని, ఈ సిగ్గులేని ఎలక్షన్ కమిషన్ వాళ్ళని. కవి రాసిండు కదా, నిగ్గదీసి అడుగు అని ఇంక జనాల మీద రాసిండు ఆయన. కాదు, నిగ్గదీసి అడుగు ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళని, ఈ పోలీసు వాళ్ళని అని గట్టిగా అడగాల ప్రజలు. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని ఎలక్షన్ కమిషన్ వాళ్ళని. అసలు ఎలక్షన్ రద్దు చేయాలి. అసలు నిన్న పోలింగ్ ఏదైతే జరిగిందో, ఇన్ని సంఘటనలు జరిగినప్పుడు ఇంత యథేచ్ఛగా ఇంత స్వాతంత్రంగా దొంగోట్లు వేసుకుంటా ఎమ్మెల్యేలు దగ్గరుండి మరి దొంగోట్లు వేయించుకుంటా కూర్చుంటే ఆ ఎలక్షన్ పోలింగ్ని రద్దు చేయాలి. అది పక్కకు పెట్టి సినిమా సోద్యం చూస్తుంది. ఎటు పోతుంది తెలంగాణ రాష్ట్రం? మనం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం
అమరవీరుల త్యాగాల మీద కట్టుకున్న ఈ తెలంగాణ రాష్ట్రం ఎటువైపు పోతున్నది? ఏంది ఈ పరిస్థితి? రౌడీ రాజ్యం చేద్దామనుకుంటున్నా తెలంగాణ రాష్ట్రాన్ని. అధికారం ఎవరి సొత్తు కాదు. అధికారం ఎన్టీ రామారావు అసంటోళ్ళనే తీసి పక్కకు పడేసిరు ఈ ప్రజలు. కేసీఆర్ అసంటోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ అసంటోనే 10 ఏళ్ళ నుంచి పక్కకు పెట్టిరు. మీరెంత, మీ కథ ఎంత, మీ సినిమా ఎంత? జూబ్లీస్ పోలింగ్లో జరిగినట్టే అన్ని జిల్లాలు అన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఎలక్షన్లు జరుగుతాయని ఆలోచన చేయొద్దు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విలేజ్ల కోత ఆ సినిమా వేరే ఉంటుంది. ఇక్కడ ఏందంటే లోకల్గా మీరు ప్రతాపం చూపించాలనుకుర్రు. ఎక్కడెక్కడి నుంచో బతకనికి ఎక్కువ వస్తారు కాబట్టి హైదరాబాద్లో మాకెందుకులే వీళ్ళతో లొల్లి అవసరమా, 1-2 ఏళ్ళు భరిస్తే అయిపోతుంది అనే ఆలోచనతోటి మీకు ఓట్లు వేసిర్రు. దొంగోట్లు అట్లే వేయించుకురు మీరు బెదిరించి. సాధారణ ఎలక్షన్లలో ఈ పరిస్థితి ఉండదు. మంచిగా దించిరు. మీరెంత గవర్నమెంట్ గద్దె దించుడు. ఇది ప్రజాస్వామ్యమా, రౌడీ రాజ్యమా? ఒక ఎన్నిక ఎప్పుడైనా ఇట్లా జరగడం చూసిర్రా? ఇంత చిల్లరతనం అవడం ఎప్పుడైనా చూసిర్రా? దొంగ ఓట్ల జాతర జరిగింది నిన్న జూబ్లీహిల్స్ పోల్ అని చెప్పేసి కూడా నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చింది. మన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాత్రం పోలింగ్ మాత్రం చాలా ప్రశాంతంగా జరిగింది అని చెప్తుంది. వాస్తవమే. ఎవరికి ప్రశాంతంగా జరిగింది పోలింగ్? కాంగ్రెస్ పార్టీకి ప్రశాంతంగా జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రశాంతంగా జరిగింది. అధికార దుర్వినియోగం చేసి ప్రశాంతంగా జరిపించుకుంది మీరు పోలింగ్. ఇక్కడ ఇంకొకటి కూడా చూడొచ్చు. జూబ్లీహిల్స్లో కారు వైపే మొగ్గు. మిషన్ చాణక్య ఎగ్జిట్ పోల్లో బీఆర్ఎస్దే పై చేయి అని చెప్పేసి కూడా ఆ సర్వేలు కూడా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నట్టు కూడా మనకు తెలుస్తున్నాయి. ఏం సర్వేలు మొగ్గు చూపినా ఏం చేసినా నిన్న సినిమా అంతా మారిపోయింది. నిన్న జనాలను భయపెట్టించిరు, జనాలను బయటకు రానియలేదు. బీఆర్ఎస్కి ఇంకొక చాలా విషయాలు నిన్నాం. నేను మా రిపోర్టర్లు పోతే కూడా పరిస్థితి వేరే ఉంది. ఎవరైనా ముసలోళ్ళు కానీ పెన్షన్ వచ్చిన వాళ్ళు పోతుంటే, అమ్మ మీరు కాంగ్రెస్కి వేయకపోతే మీ పింఛన్ నంబర్ మా దగ్గర ఉంది, మీ పింఛన్ కడిగేస్తాం అని చెప్పేసి బెదిరిస్తున్నారంట. దేవుడా అని ఏం చేస్తారు వాళ్ళు? అరే వాళ్ళకి ఇవన్నీ తెలివే కదా. ఈ లుచ్చా కథలన్నీ వాళ్ళకి తెలివే కదా. ఈ లంగ కథలన్నీ వాళ్ళకి తెలివే కదా. పాపం అయ్యో నిజంగా కడిగేస్తారేమో, ఎందుకు వచ్చిన లొల్లి పోతావా, 2 సంవత్సరాలుగా భరిద్దాం అని చెప్పేసి పోయి ఓట్లేసిరంట. కమ్సే కమ్ దీని మీద అయినా సరే రాష్ట్ర ఎన్నికల సంఘం మీద కేంద్ర ఎన్నికల సంఘం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. జూబ్లీహిల్స్ పోల్ని రద్దు చేయాలి. అసలు ఇప్పుడు నమస్తే తెలంగాణలో వచ్చి ఇన్ని వార్తలు వచ్చినాయి కదా ఎలక్షన్కి సంబంధించి. నేను ఈనాడు పేపర్ చేసి చూపిస్తా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్ చూపిస్తా, కాంగ్రెస్ పార్టీ పట్టుకొమ్మలైనటువంటి వెలుగు పేపర్ను కూడా తీసి చూపిస్తా. వాళ్ళు ఏ విధంగా రాసిరో కూడా చూపిస్తా. తెలంగాణ మీద ఎంత విషంగా కుతురో కూడా మీకు చూపిస్తా. రౌడీయిజం, రిగ్గింగ్, అరాచక పోలింగ్, జూబ్లీహిల్స్లో భారీ స్థాయిలో రిగ్గింగ్, ఎక్కడి నుంచో వచ్చి ఓటేసిన మహిళలు, రెచ్చిపోయిన కాంగ్రెస్ రౌడీ మూకాలు, ప్రశ్నించేందుకు ప్రతిపక్షంపై దాడులు. ఇంతమంది మనం మాట్లాడుకుందే చాలా ఘోరంగా రిగ్గింగ్ జరిగింది. నిన్న జూబ్లీహిల్స్ పోలింగ్లా ఓటెత్తిన జూబ్లీహిల్స్ ఉద్రిక్తల మధ్య ముగిసిన పోలింగ్ 48% వచ్చింది. గతం కంటే కూడా కొంచెం తక్కువ వచ్చినట్టు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. జూబ్లీహిల్స్లో 20,000 బోగస్ ఓట్లు ఫిర్యాదు చేసిన ఈసీ పట్టించుకోలేదు. ఎన్నికల కమిషన్తో రేవంత్ కుంభక్కు. పోలింగ్ రోజున అన్ని అరాచకాలే. లైవ్లో చెప్పిన దొంగ ఓట్లను ఆపలేదు. బూత్ల దగ్గర శ్రీశైలం యాదవ్కు పనేంటి? ఓటేసిన ఇంట్లో కూర్చోవాలి కదా. కాంగ్రెస్పై ధ్వజమెత్తిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతున్న మాట. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఒక ఎస్పీగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉన్నది. ఎంతోమంది రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేసిన అనుభవం ఆయనకు ఉన్నది. ఎన్నో ఎలక్షన్లు నడిపిన అనుభవం ఆయనకు ఉన్నది. ఆయన మాట్లాడుతున్న మాట అసలు నవీన్ యాదవ్ గారి తండ్రి అయినటువంటి చిన్న శ్రీశైలం యాదవ్ గారికి ఓటేసినాక పోయి ఇంట్లో కూర్చోవాలి కదా. అసలు నీకు బైండ్ ఓవర్ అయినాక బయట పనేముంది? పోలింగ్ల బూతుల దగ్గర నీకేం పని అని చెప్పేసి ఆయన అడుగుతున్నాడు. అక్కడ జూబ్లీహిల్స్ రౌడీ రాజ్యంగా మార్చేశారు. ఓటర్లను కాంగ్రెస్ నేతలు బెదిరించారు. మాట వినకపోతే బూతులు మాట్లాడారు. మా ఇంట్లో చనిపోయిన వారు ఓటు వేశారు. ఫోటోలు మార్చి దొంగ ఓట్లు వేశారు. బిర్యానీలో డబ్బులు పెట్టి పంచిర్రు. ఎన్ని కుట్రలు చేస్తారో చేయండి, నేను గెలిచాక అందరి సంగతి చెప్తా. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అని చెప్పేసి కూడా ఇక్కడ చూడొచ్చు వార్త. మాగంటి సునీత ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్. దొంగ ఓట్లకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నిరసన. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాయకుల ధర్నా. నేతలను అరెస్టు చేసిన పోలీసులు. జూబ్లీహిల్స్ పోలింగ్లో ఉద్రిక్తతలను కూడా ఇక్కడ ఒక మనం వార్త చూడొచ్చు. రౌడీ రాజ్యంగా మార్చేసిరని చెప్పేసి కూడా మాగంటి సునీత బాధపడుతున్న విషయం మనం ఇక్కడ చూస్తున్నాము. జూబ్లీహిల్స్లో పోల్లో ఓటర్లు మాట వినకపోతే బెదిరిస్తురంట. బిర్యానీ పొట్లాలలో పైసలు పెట్టి పంచిరంట.
చనిపోయిన వాళ్ళ ఓట్ల మీద కూడా దొంగ ఓట్లు వేసారు. ఇంత అరాచకమైన అసలు ఎలక్షన్ కమిషన్ ఏమనాలే? ఎంత కమ్ముడు పోయింది ఎలక్షన్ కమిషన్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి? మరి అదేనా బయటకు చెప్పండి. మేము నమ్మాలా లేదా మరి ఎలక్షన్ కమిషన్ని? ఇంత బీభత్సం ఎప్పుడు జరగలేదని చెప్పేసి కూడా దాసోజు శ్రావణ్ మాట్లాడుతున్న మాట. దుర్మార్గమైన రీతిలో పోలింగ్ యూపీ బీహార్ను మించిపోయింది. సీఎం చిల్లర సాంప్రదాయాలకు తెరతీశారు. ఓటుకు 10,000 లక్ష మందికి చీరలు, బీఆర్ఎస్ గెలుస్తుందని అక్రమాలు. వాస్తవానికి వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని నిన్న మొన్నటి దాకా అన్ని సర్వేలు చెప్పినాయి. ఎక్కడనో అదొకటే సైదుల సర్వే ఒక్కటే కాంగ్రెస్కి సపోర్ట్గా మాట్లాడింది గెలుస్తారని చెప్పేసి. కానీ ఇలా వాస్తవానికి ఏం జరిగింది? లక్షల మందికి చీరలు, ఓటుకు 10,000 అంట. మొన్న చూసాం కదా మనం, కాంగ్రెస్ కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డి ఓటర్లకు బహిరంగంగా పంచుతుంది. మరి ఈసీ ఏం చేసింది? ఈసీ కళ్ళు ఎందుకు మూసుకుంటుంది? ఎంత కమ్ముడు పోయింది రేవంత్ రెడ్డి సర్కార్కి ఈసీ? తక్షణమే ఎలక్షన్ రద్దు చేయాలా. జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ఏ విక్టరీ, ఎగ్జిట్ పోల్లో స్పష్టం. తేల్చేసిన సర్వే సంస్థలు కాంగ్రెస్ కంటే 5% ఓట్లతో బీఆర్ఎస్ లీడ్. చూద్దాం ఎంతవరకు. ఎందుకంటే ఇక్కడ ఏమైందనంటే ప్రజాస్వామ్యానికి పైసలకు మధ్య ఓటింగ్ జరిగింది. పోటీ ఎవరికి జరిగింది ఇక్కడ? ప్రజాస్వామ్యానికి రౌడీ రాజ్యానికి, ప్రజాస్వామ్యానికి పైసలకు, ప్రజాస్వామ్యానికి చీరలకు, ప్రజాస్వామ్యానికి దౌర్జన్యాలకు. మరి ఇక్కడ ప్రజాస్వామ్యం గెలుస్తుందా? ఎందుకంటే ఈసీతో సహా పోలీస్ డిపార్ట్మెంట్తో సహా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ కొమ్ము కాశారు కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్యం గెలుస్తుందా లేదా ఓటుకు నోటు అనే ఒక ఆయుధాన్ని వాళ్ళు ఎంచుకోరు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, లేకపోతే అది గెలుస్తుందా అన్నది 14వ తారీఖు రోజు చూడాల్సి వస్తుంది. ఆ రోజు మాట్లాడదాం, బరాబర్ మాట్లాడదాం. నేను ఎవరికి భయపడదు ఏం లేదు, నేను ఎవరికి భయపడే టైపు నేను కాదు. నాకు కూడా బెదిరింపులు వస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీని ఇంత కఠినంగా మాట్లాడుతున్నాను అని చెప్పేసి. బరాబర్ మాట్లాడతా, తెలంగాణ ఉద్యమకారునిగా మాట్లాడతా. నేను ఈ తెలంగాణ కోసం ఎన్నో కష్టాలు పడ్డా. నేను నా తెలంగాణ రాష్ట్రం నా కళ్ళ ముంగట ఇంత ఘోరంగా తయారవుతుంది, ఒక బీహార్ తయారవుతుంది, ఒక ఛత్తీస్గఢ్ తయారవుతుంది అనే నా బాధ. కాంగ్రెస్కు పప్పెట్లుగా పోలీసులు, కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరించారు. ఏ కమిషనరు? ఎలక్షన్ కమిషన్. ఓటర్ నగదుతో ప్రలోభ పెట్టారు. 20 సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంట. రేవంత్ రౌడీజానికి మచ్చు తునక అని చెప్పేసి కూడా ఇక్కడ వార్త వచ్చింది. బీఆర్ఎస్ సంబంధించిన బూత్ ఏజెంట్లను కూడా బెదిరించారంట. బైండ్ ఓవర్ కావాల్సిన రౌడీ శ్రీశైలం యాదవ్ చేసేది అది అందరు చూసింది. అది నిన్న పొద్దు నుంచి ఆయన తిరుగుతున్నాడు. బైండ్ ఓవర్ అయినా చిన్న శ్రీశైలం యాదవ్ అన్న కూడా పోలింగ్ బూత్ల కాడికి బైండ్ ఓవర్ అయిన వ్యక్తి కూడా బహిరంగంగా తిరుగుతుండే. ఆయన మళ్ళీ ఆయనకి ఎస్కాట్ ఇస్తుంది, ఆయన అంతా చూసుకుంటుంది. ఆయనకి ఈ పోలీస్ డిపార్ట్మెంటే ఈ ఎలక్షన్ కమిషన్. అదే సామాన్యుడు పోతే గల్లలు పట్టుకుంటూ కొడుతుంటారు పోలీసు వాళ్ళు, లాఠీ చార్జీలు చేస్తుంటారు వాళ్ళ మీద. మరి గల్లు పోతేనేమో భయపడతారు. మళ్ళీ గది పరిస్థితి. అంటే అధికార దుర్వినియోగం 100% అయిందల్లా. సీఎం నోటుతో ఓటును కొన్నారు. ఆల్రెడీ సీఎం నోటుతో ఓటును కొన్నారంటే ఆయన ఒకప్పుడు 50 లక్షల రూపాయలు డైరెక్ట్ పెట్టి ఓటును కొందామని చెప్పేసి వచ్చిన వ్యక్తే కదా సీఎం రేవంత్ రెడ్డి. అందుకే అప్పుడు జైలుకు పోయిండు కదా. అందులో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు, కొత్త రకం మాట ఏం లేదు దాంట్లో. ఆయనకు ఆల్రెడీ అనుభవం ఉంది కాబట్టి దాంట్లో అదే ఇక్కడ ప్రయోగించండి. చల్రాబాయ్ చాలు. కానీ ఎంతో 100 కోట్ల 200 కోట్ల పోని ఇంటికి ఓటుకు 10,000 ఇరాబాయ్. కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచి తీరాలి, నా సీటు పదిలంగా ఉండాలి, గవర్నమెంట్ పదిలంగా ఉండాలి, ఇంకొక 2 ఏళ్ళు యథేచ్ఛగా ఇట్లే పరిపాలన చేయాలి, జనానికి ₹1 పని చేయొద్దు, మన సెటిల్మెంట్లు మన గొడవలన్నీ కొనసాగించాలి, ఎవరు ఎంత తినాలనో మనం అంత తినాలి. ఇది సబ్జెక్ట్. ఈసీ పోలీస్ సైలెన్స్. కాంగ్రెస్ ఎన్నికల కోడ్ ఉల్లంఘన చూసి చూడనట్టుగా ఎన్నికల అధికారులు. యూసుఫ్గూడలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు చెప్పులు చూపిస్తున్న కాంగ్రెస్ గుండాలు. ఇగో ఇది పరిస్థితి. ఇక్కడ మీరు చూస్తురా, ఒక మహిళా అభ్యర్థి అనేది గౌరవం లేకుండా, ఒక మహిళ అనే గౌరవం లేకుండా చెప్పులు చూపిస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు. ఎటు పోతుంది, ఏమవుతుంది తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ సమాజం? ఇదా ఒక మహిళా అభ్యర్థి మీద భర్త చనిపోయిన తర్వాత ఆమె ఎలక్షన్లకు వచ్చి నిలబడితే కనీస గౌరవం అనేది ఒక మహిళ గౌరవం ఇవ్వకుండా చెప్పులు చూపిస్తున్నా. ఇగో ఇది కాంగ్రెస్ సంబంధించిన ఇగో ఇది పరిస్థితి. కార్యకర్తలే కావచ్చు, వీళ్ళని ఏ విధంగా మాట్లాడాలి, ఇంకా రౌడీలే కావచ్చు, గూండాలే కావచ్చు, ఇగో ఇట్లా
ఆడబిడ్డ మీకు చెప్పు చూపిస్తే ఏమొచ్చింది నీకు? షేక్పేటలో బీఆర్ఎస్ శ్రేణులపై లాఠీ చార్జ్, ఓటర్ స్లిప్పులు పంచకుండా బీఆర్ఎస్ వారి టేబుల్ని ఎత్తేసిన పోలీసు. అవును, నిన్న వీడియో చూసినాం మనం. అక్కడ ఉన్న లోకల్ సిఐ గారు ఒకటే టేబుల్కి అనుమతి, ఇన్ని టేబుల్ లేవని చెప్పేసి టేబుల్ వీక్పిస్తుండ ఆయన. అధికార పార్టీ ఎమ్మెల్యేకి మాత్రం టేబుల్ వేసి కూర్చోబెడుతున్నారు. లోకల్ల సంబంధం లేని ఎమ్మెల్యేకు, ఈ పోలింగ్కి సంబంధం లేని లీడర్లు మాత్రం కుర్చీలు వేసి కూర్చోబెడుతున్నారు. వాళ్ళు టీషర్ట్లు వేసుకొని ఏదైతే తిరిగినా పట్టించుకున్న వాళ్ళు లేడు. ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వచ్చి ప్రచారం చేసుకున్నా పట్టించుకుంటూ లేరు. అమాయకుల మీద మాత్రం లాఠీని మాత్రం చూపిస్తున్నారు వీళ్ళు. ఇంత దౌర్జన్యంగా జరిగిన సిచ్యువేషన్ ఇది. యూసుఫ్ గూడలో ఫంక్షన్ హాల్లో దొంగ ఓటర్లు గుర్తించి ఆందోళన వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ పార్లమెంటరీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అని చెప్పేసి కూడా ఇక్కడ మనం వాత చూడొచ్చు. బీఆర్ఎస్ కార్యకర్తలు యూసుఫ్ కూడా వాళ్ళ పార్టీ ఆఫీస్ ఉంటుంది ఫంక్షన్ హాలు, దాంట్లో దొంగ ఓటర్లను పెడితే అది ప్రశ్నించడానికి పోతే వాళ్ళ మీదకి పోలీసు వాళ్ళు, ఈసీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దౌర్జన్యం చేసిరట. ఎక్కడ చూసినా నిబంధనలు పట్టని డోర్నకల్ ఎమ్మెల్యే, జూబ్లీస్ నియోజకవర్గంలో తిరుగుతున్న డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అనే ఎమ్మెల్యే గారు వచ్చేసి అసలు ఆయనకు సంబంధం లేని నియోజకవర్గం, అసలు ఆయనకు సంబంధం లేని ఏరియా ఇది. ఆయన కూడా వచ్చి అక్కడ పోలింగ్ చేస్తున్నాడు, పోలింగ్లో ప్రచారం చేస్తుండంటే నంబర్ లేని కారులో ఎమ్మెల్యే రామ్దాస్ డాన్ బాస్కో స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద నుంచి నంబర్ ప్లేట్ లేని వాహనంలో వెళ్తున్న ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్. ఇది పరిస్థితి. రామ్దాస్ నాయక్ గారు కూడా ఎమ్మెల్యే గారు నంబర్ ప్లేట్ లేని బండ్ల పోతురు, ఆయన కూడా ప్రచారానికి వచ్చారు అక్కడ. చూడు, ఒకరు ఇద్దరు. ఇగో బోరబండ వీకర్ సెక్షన్లో కారులో తిరుగుతున్న కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. ఇది పరిస్థితి. గింత ఘోరంగా జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్కి అంతుపట్టలేదా? ఇక్కడ చూడొచ్చు పోలీసుల లాఠీ చార్జు. సీతక్క ఇదేందక్క, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ సుల్తాన్ నగర్ కాలనీలో ఓ పోలింగ్ కేంద్రం వద్ద మంత్రి సీతక్క వాహనం, ఎర్రగడ్డలో రాముల్ నాయక్, జూబ్లీహిల్స్ శంకర్లాల్ నగర్లో పర్యటిస్తున్న అమిత్ రెడ్డి. అసలు వీళ్లకు జూబ్లీహిల్స్కి ఏం సంబంధం? 36 గంటల ముందే కదా పోలింగ్ జరిగే, 36 గంటల ముందే ఎక్కడోడు అక్కడ వెళ్ళిపోవాలా. బోగస్ ఓటర్లు ఉన్న మహమ్మద్ ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకున్న ఎంపీ వద్దిరాజు రవిచంద్రన్ అడ్డుకుంటున్న పోలీసులు. తాను ఎంపీనని చెప్పినా వినకుండా చుట్టుముట్టి అడుగు ముందుకు వేయకుండా అడ్డుకున్న పోలీసులు. ఎట్లా ఉంది పోలీసుల పరిస్థితి? అధికార పార్టీకి ఏమో కొమ్ము కాస్తుర్రు, వీళ్ళు వస్తేనేమో ఇది పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాత్రం వాళ్ళని లోపల రాణిస్తలేరు. మహమ్మద్ ఫంక్షన్ హాల్లో బోగస్ ఓటర్లు ఉన్నారని నిరసన వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలు చేసుకున్న పోలీసులు. ఇది ఒకప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు వచ్చేసి ప్రశ్నించే గొంతు నేను వస్తున్నాను మాట్లాడిండు. మరి ఇదే విషయాల మీద ఆ ప్రశ్నించే గొంతు ఇలా పీక విసుకుతుంది. ఇప్పుడు ప్రశ్నించేటోళ్ళని పీక విసుకుతుంది ఒకప్పటి ప్రశ్నించే గొంతు. మరి దీని మీద మరి తీన్మార్ మల్లన్న ఏం మాట్లాడుతాడో వినాలి మనం కూడా. తీన్మార్ మల్లన్ననే కావచ్చు, లేకపోతే తొలివెలుగు రగే కావచ్చు. తొలివెలుగు రగన్న, తీన్మార్ మల్లన్న, తెలంగాణ రాష్ట్రంలో ఇంత అరచకాలు జరుగుతున్నాయి కదా, సరే మీ ఛానల్లో కూడా మీరు ఎట్లా స్పందిస్తారో చూద్దాం. దీని మీద స్పందిస్తారా లేదా మీరు కూడా అధికార పార్టీ కొమ్ము కాస్తారా అనేది తెలిసిపోతుంది. ఆల్రెడీ అధికార పార్టీ కొమ్ము కాస్తున్నట్టు కనబడుతుంది. మొన్న నుంచి కూడా చూస్తున్నాం సినిమా. అది ఎక్కడ చూడు బీఆర్ఎస్ని అడ్డుకున్నాడు. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ను అడ్డుకుంటున్న పోలీసులు. నువ్వు మాజీ ఎమ్మెల్యే అయితేంది, మాకేంది, నువ్వు అధికారంలో ఉన్నావు ఏమన్నా లేవు, అందుకని వీడికి రానికే అవసరం లేదని చెప్పేసి పక్కకు నూకి జరిపేస్తున్నటువంటి పోలీసులు. అధికార పార్టీలకు మాత్రం వార్డు మెంబర్ అయినా కూడా కుర్చేసి కూర్చోబెడుతున్నారు. వార్డు మెంబర్ కూడా కుర్చేసి కూర్చోబెడుతున్నారు వీళ్ళు. యూసుఫ్ గూడలో అమరావతి స్కూల్ వద్ద బీఆర్ఎస్ నేత పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కార్యకర్తలు అడ్డుకుంటున్న పోలీసులు. మొత్తం బీఆర్ఎస్ వల్లనే ప్రతిపక్షం గొంతు నొక్కి అధికార పక్షం గెలవాలని చెప్పేసి కూడా ఒక పంతా ఎంచుకున్నట్టు అర్థమవుతుంది. యూసఫ్ గూడలోని అమరావతి స్కూల్ వద్ద బీఆర్ఎస్ నేత వాసుదేవరెడ్డిని ఈడ్చి పారేస్తున్న పోలీసులు. ఆయన వాసుదేవరెడ్డి అన్న, ఆయన ఒక దివ్యాంగుడు, హ్యాండిక్యాప్డ్ అన్న, ఆయనను కూడా పోలీసు వాళ్ళు దౌర్జన్యంగా తీసుకుపోయి పక్కకేస్తారు.
వీళ్ళందరూ కూడా ఇక్కడ ఎందుకు వచ్చారంటే మీరు ఇప్పుడు అడగొచ్చు, కాంగ్రెస్ పార్టీలో వచ్చారు, వీళ్ళు కూడా వచ్చారు. వీళ్ళందరూ ఎందుకు వచ్చారంటే కాంగ్రెస్ పార్టీలో వచ్చి దౌర్జన్యాలు దిగుతారు కాబట్టి. మీరు దౌర్జన్యాలకు ఎందుకు దిగుతున్నారు? ఓటర్ల మీద స్వేచ్ఛగా ఓటు వేసుకొని ఇవ్వాలి కదా ఓటర్ని. మీరు ఎందుకు దౌర్జన్యాలు దిగుతారు? మీ అధికార పార్టీ అధికార దుర్వినియోగం ఎందుకు పాల్పడుతున్నారు అని చెప్పేసి ప్రశ్నించడానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ వచ్చి ప్రశ్నిస్తూ కూడా దౌర్జన్యంగా వాళ్ళని అడ్డుకుంటారు పోలీసు వాళ్ళు. అంతా వాళ్ళే. ఇక్కడ జూబ్లీస్లోని ఎల్ఎన్ నగర్లో బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులు ఈడ్చుకెళ్తుండగా ఎందుకు ఇలా దౌర్జన్యం చేస్తున్నారు, ఇలా తీస్తున్నారు? మాగంటి గోపీనాథ్ కుమార్తె అయినా పట్టుకపోతారు. మహమ్మద్ ఫంక్షన్ వద్ద నిరసన ఎంత మొత్తం బీఆర్ఎస్ లోపట వెయ్యాలి. కాంగ్రెస్ పోలీసు వాళ్ళ తీరు ఎట్లుందంటే బీఆర్ఎస్ నాయకులను తీసుకుపోయి లోపటేయాలి. అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులకు వార్డు మెంబర్ అయినా కూర్చోబెట్టి కుర్చేసి వాళ్ళ కాఫీ ఇవ్వాలి. ఇది మన రాష్ట్రంలో జరుగుతున్న పోలీసు వ్యవస్థ తీరు. ఇది ఇట్లుంటే సినిమా మీకు ఇంకోటి నేను చూపిస్తా. నిన్న డిప్యూటీ మేయర్, మాజీ డిప్యూటీ మేయరు ఇక అయిపోయింది ఇప్పుడు ఆల్రెడీ, బాబా ఫసీయుద్దీన్ కూడా బెదిరిస్తుండు. ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన వ్యక్తే, ఆయన కూడా బెదిరింపులకు దిగిండు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.